శివుడు బోలాశంకరుడు అండి. మనం భక్తితో పూజిస్తే మనం ఎన్ని వరాలు కోరుకున్నా ఆయన ఇచ్చేస్తాడు. మరి రావణాసుడికే ఇచ్చిన ఆయన మనకి ఇవ్వడా అండి? సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. శివుడు లైక్ అవర్ పేరెంట్స్ అనమాట. మన పేరెంట్స్ అలాగా మనం తప్పు చేసినా గానీ మన బిడ్డే కదా అని మనకి క్షమించేస్తాడు. మనం ఏం అడిగినా గానీ నా బిడ్డ అడిగాడని మన ప్రేమతో మనం ఏం అడిగినా మనకు కొనిచ్చడానికే ట్రై చేస్తాడు. అలాగే శివుడు కూడా మనకి ఏం అడిగినా మనకి ఇవ్వడానికే ట్రై చేస్తాడు. మన పేరెంట్స్ అయినా కానీ మనకు ఒక ఏజ్ వస్తే మనల్ని స్కూల్స్ కి పంపిస్తారు కదండి, ఎందుకంటే మనం కొత్త కొత్త విషయాలు మనం నేర్చుకోవడానికి. అలానే శివుడు కూడా మీకు విష్ణుమూర్తి అనుగ్రహం ఇచ్చి మిమ్మల్ని విష్ణుమూర్తి దగ్గరికి పంపిస్తాడండి. ఎలా అయితే మన పేరెంట్స్ మనల్ని స్కూల్స్ కి టీచర్ దగ్గరికి పంపిస్తున్నట్టు అలానే మరి విష్ణుమూర్తి గురువు అయితే కత్తి పట్టకుండానే మహాభారతం జరిపిస్తాడంట, ఫ్లూట్ తో వేలాది గోపికలను ఆకట్టుకుంటాడంట. అలా అంటే ఆయన గురువు అయితే ఇంక శిష్యుడు ఇంకెలా ఉంటాడండి? అర్జునుడి చేత యుద్ధం చేపించిన ఆయన మన చేత ఇంకెన్ని చేయిస్తాడు? సో అలాగే మన టీచర్ స్కూల్కి వెళ్ళా కూడా మన టీచర్ మనని కొన్ని అవర్స్ ఉంచుకుని విద్య చెప్పేసి మళ్ళీ ఇంటికి పంపించేస్తుంది కదా. అలానే విష్ణుమూర్తి కూడా మీకు శివుడు అనుగ్రహం ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని శివుడి దగ్గరికి పంపిస్తాడండి.